దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివార దినమున దేవుని వాక్యం కొరకై దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. జకర్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. చాలామంది జకర్యా గ్రంథం ఎక్కడుంటుందబ్బా అని అనుకుంటున్నారు. అది పాత నిబంధనలో ఉంటుంది. పేజీ నంబరు 779. తీసినారమ్మా అందరూ? జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. మరియు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచుడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడును నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ జకర్యా అనే ప్రవక్తకు దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. జకర్యా అనే ఈ ప్రవక్తకు దేవుడు దర్శన రూపకంగా, కలల రూపకంగా, స్వప్నంలో ఇవన్నీ కలుగుతున్నాయి దర్శనాలు. ఈ దర్శనములో చాలా దర్శనాలు కలిగాయి. 1వ అధ్యాయం నుంచి ఇశ్రాయేలు యెరూషలేము నివాసుల గూర్చి, తన ప్రజలు తన మీద తిరుగుబాటు చేసి దేవుని మరిచిన జనులుగా, పాపాన్ని ప్రేమించే జనులుగా ఉన్నప్పుడు దేవుడు వారి పాపం విషయమై వారి మీద కోపించి వారి మీద తీర్పులు, శిక్షను ప్రకటిస్తూ దర్శనాలను ప్రవక్తల ద్వారా చెప్పి ఆ ప్రజలను మీరు సరిచేయండి అని దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ప్రవక్తల ద్వారా ప్రజలను సరిచేస్తూ వస్తున్న దినాలు ఆ దినాలు. ఆ దినాలలో జకర్యా అనే ప్రవక్త ఉన్నాడు. ఇతడు దర్యావేసు అనే రాజు ఏలుబడి కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్తగా ఉన్న
కాలములో దేవుడు తన ప్రజలను సరిదిద్దటానికై దర్శనాలనిస్తూ ఒక దర్శనాన్ని జకర్యాకు ఈ విధంగా చూపుతున్నాడు. అదేంటంటే ఇప్పుడు చదవబడిన ఈ భాగములో యెహోషువ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మోసే దగ్గర ఉన్న వ్యక్తి కాదు. మోసే దగ్గర కూడా ఒక యెహోషువ ఉన్నాడు కదా, నాయకుడిగా ఉన్నాడు. ఆయన కాదు, ఆయనకు ఈయనకు చాలా వందల సంవత్సరాల వ్యత్యాసం ఉన్నది. అయితే ఈ యెహోషువ ప్రధాన యాజకుడు అని రాయబడి ఉంది. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి ఏమని చెప్తున్నాడంటే దర్శనంలో, ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుణ్ణి పరిచర్య చేయటానికై ఆ ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయటానికై అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు మలిన వస్త్రములు ధరించిన వాడుగా కనపడుతున్నాడు అని సాతాను మలిన వస్త్రములు కలిగి ఉన్న యెహోషువ అనే ప్రధాన యాజకుని మీద ఆరోపణ చేస్తూ ఉంది సాతానుడు. అప్పుడు యెహోవా దూత అనగా దేవునికి సంబంధించిన దూత ఈ విధంగా అంటుంది, అతడు మలిన వస్త్రములు కలిగిన వాడే కావచ్చు అని సాతాన్ను గద్దించి, యెహోవా నిన్ను గద్దించునుగాక అని చెప్పి అతని మలిన వస్త్రాలు తీసివేసి అతనికి ప్రశస్త వస్త్రాలను ధరించి అతనికి గౌరవంగా పాగాను ధరించి అతడు పరిశుద్ధుడు అని ప్రకటించి అతనికి కొన్ని కట్టడలు న్యాయ విధులు అప్పగించడం జరుగుతుంది. ఇది దర్శనంలో కనపడుతున్న భాగం. ఇందులో సాతాను కనపడుతున్నాడు. ఈ 10 వచనాల్లో పాపి స్థానంలో యెహోషువ అనే ప్రధాన యాజకుడు కనపడుతున్నాడు. అతన్ని క్షమించి న్యాయపరంగా అతనికి ప్రశస్త వస్త్రములు తొడిగించిన యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా యెహోవా దూత కనపడుతున్నాడు. అలాగే వారికి విమోచించి వారిని విడుదల చేసి నెమ్మది ప్రశాంతతనిచ్చి రాబోయే ఒక విమోచకుడు వస్తాడనే వాగ్దాన రూపకంగా కూడా దేవుడు తన వాగ్దానాలను తన పిల్లలకు చూపిస్తూ మిమ్మల్ని విడిపిస్తా అనే మాటలు కనపడుతున్నాయి. అయితే ఇందులో మనం 4 ప్రాముఖ్యమైన విషయాలు కొంత వివరంగా మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే సాతాను ఆరోపణ అనేది చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను అని అంటేనే ఇదంతా దర్శన రూపకంగా కనపడుతుంది అని మనం అర్థం చేసుకోవాలా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరియు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూడండి, ఇక్కడ చదవబడిన ఈ భాగంలో మా జాగ్రత్త విందాం. ఒక వ్యక్తి పాపపు స్థితి మనకు కనబడుతుంది. అతడు తన పాపపు స్థితిని బట్టి నిందించబడుతున్నాడు. కంప్లైంట్కు ఆధారమవుతున్నాడు. కంప్లైంట్ చేయటానికి ఆధారమైన వ్యక్తిగా ఉన్నాడు. అవమానపరచబడ్డానికి ఆధారమైన వ్యక్తిగా ఉన్నాడు. మలిన వస్త్రాలు ధరించుకొని ప్రధాన యాజకుడుగా పిలువబడుతూ ధూపం వేయటానికి అనగా పరిచర్య జరిగించటానికి, ఆ దినాన ప్రత్యక్ష గుడారములో పరిచర్య జరిగించడానికి ప్రధాన యాజకులు వీళ్ళంతా ఆ ప్రత్యక్ష గుడారములో పనిచేసే వ్యక్తులుగా ఉన్నారు. ప్రజల పాప పరిహార్థమై జంతువులను బలిగా తెస్తే ఆ బలులను అర్పించటము, వాటిని దేవుడు చెప్పినట్లుగా మాంసమును బలిపీఠం మీద వేయటము, తర్వాత ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని పోవటము, ఇవన్నీ జరిగేవి. పాప క్షమాపణ నిమిత్తము రక్తము కార్చబడాలా అన్న, రక్తము చిందించబడాలా అన్న నియమం కింద ఇవన్నీ
పాప పరిహారం నిమిత్తమై రాబోయే యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా రక్తాన్ని చిందించే దానికి సాదృశ్యంగా దేవుడు వాళ్లకు తాత్కాలికమైన పాప క్షమాపణ ఈ విధంగా జరుగుతుందని చెప్పటానికి సూచనాప్రాయంగా జంతువులను బలిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ ప్రవేశపెట్టే క్రమంలో యాజకులు, ప్రధాన యాజకులు ప్రజల పాప పరిహారార్థమై, అపరాధ పరిహారార్థమై బలులు అర్పించడానికి వీళ్ళు యాజకత్వం చేసేవాళ్ళు. ఈ యాజకత్వంలో భాగంగానే ప్రధాన యాజకుడు అని పిలువబడుతున్న యెహోషువ ఈ యాజకత్వాన్ని చేయటానికి అతి పరిశుద్ధమైన స్థలములో నిలబడుతుంటే, ప్రధాన యాజకుడుగా యెహోషువ నిలబడుతుంటే, యెహోషువ నిలబడటము, యెహోషువతో పాటు సాతాను కూడా నిలబడటము, ఇది దర్శనం అని చెప్తున్నా, ప్రత్యక్షంగా కాదు. నిలబడటము, నిలబడి సాతాను ఇతని మీద ఆరోపణ చేస్తున్నాడు. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు కదా యెహోషువ, మామూలు యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే అతడు ఇశ్రాయేలు ప్రజలందరికీ పెద్ద, సన్హెడ్రిన్ అనే సభకు కూడా అతడు పెద్ద. అతని మాటయే అధికారం గలది, అతని మాటయే అందరూ పాటించాలి. అలాంటి వ్యక్తి మీద సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతడు మలిన వస్త్రములు కలిగిన వాడు అని ఫిర్యాదు చేయటము మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇలా ఫిర్యాదు చేస్తూ ఉంటే యాజకత్వం చేయటానికి వచ్చిన వ్యక్తి మీద సాతానుడు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇతడు మలిన వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడు, ఇతని దగ్గర పరిశుద్ధత లేదు, ఇతని దగ్గర సత్ప్రవర్తన లేదు, ఇతని దగ్గర ప్రత్యక్షంగా కనబడుతుంది ఇతడు పాపి అని, ఇతడు పాపపు క్రియలు కలిగిన వాడు అని సాతానుడు ఎల్లప్పుడూ అతన్ని నిందిస్తూ ఉండటము ఆ దర్శనములో జకర్యా చూస్తున్నాడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, సాతాను ఎల్లప్పుడూ తన ప్రజలను, అనగా దేవునికి చెందిన వాళ్ళందరినీ కూడా, దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వారిని, దేవుడు ప్రేమించే ప్రజలను నిరంతరము వాడు నిందిస్తూ, అవమానపరుస్తూ, వారి పాపములను ఎత్తి చూపుతూ నిరంతరము వీరు పాపులే 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 అని చూపుతూ ఉంటాడు. అది వాడు ఫిర్యాదు, వాని నిరంతరమైన కంప్లైంట్. అది ఒక యెహోషువ అనే ప్రధాన యాజకుని మీద మాత్రమే కాదు ఈ సాతానుడు ఆరోపిస్తుంది. నేటి వరకు, ఈ దినం వరకు, చర్చిలో కూర్చున్న మన వరకు కూడా సాతానుడు నిరంతరము తన బిడ్డలను, తన పిల్లలను, దేవునికి సంబంధించిన వ్యక్తుల మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు, నేరారోపణ చేస్తూనే ఉంటాడు, నేరారోపణ చేస్తూనే ఉంటాడు. చాలామంది అనుకుంటూ ఉన్నారు, మలిన వస్త్రములు ధరించిన వ్యక్తులై ఉండి అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళితే, సత్ప్రవర్తన లేకుండా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశిస్తే, ధర్మశాస్త్రపు విధులు, అనగా ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి, ఆచార సంబంధమైన ఆజ్ఞలు విధులు ఉన్నాయి, నైతిక సంబంధమైన ఆజ్ఞలు విధులు అక్కడ గోడ మీద ఉన్నాయి, ఇంకా చాలా కట్టడలు శాసనాలు ఉన్నాయి. ఇవి ఏవి పాటించకపోయినా ధూపం వేయటానికి యాజకులు, ప్రధాన యాజకులు వెళితే ఆ దినాలలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చనిపోతే, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే చనిపోతే, వారిని అక్కడి నుంచి తీసుకొని రావటానికి వెళ్ళే వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది పరిశుద్ధత లేకపోతే. కాబట్టి వాళ్ళ నడుముకు తాడు కట్టుకొని గంటను మోగించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే గంట శబ్దం ఆగిపోయిందో ఇక అతని ప్రాణం కూడా ఆగిపోయిందని లెక్క. తిరుగులాడుతూ యాజకత్వం ధూపం వేస్తుంటారు.
పొగలుగా ధూపం వేస్తూ దేవునికి నైవేద్యాలు సమర్పించే సమయంలో అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి అలా తిరుగులాడుతూ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని సన్నిధిని ఘనపరుస్తూ వెళ్తూ ఆ రక్తాన్ని తీసుకొని పోయేటప్పుడు ఆ గంట కట్టుకొని పోతూ తిరుగులాడుతున్నంతసేపు యాజకుడు బ్రతికి ఉన్నాడని అర్థము. తిరుగులాటములో ఆ గంట శబ్దం ఆగిపోయిందంటే అతడు చనిపోయాడని అర్థం. ఇంకా ఎంతకీ అతడు రాకపోతే ఆ తాడు పట్టుకొని లాగుతారు. బయటికి తాడు కట్టుకున్న వ్యక్తి ప్రధాన యాజకుడైన ఎవరైనా చనిపోయి బయటికి శవంగా బయటికి రావాల్సిందే. అయితే మలిన వస్త్రములు ధరించిన ఈ యెహోషువ ప్రధాన యాజకుడై ఉండి కూడా ఎందుకు అక్కడ చనిపోలేదు అని అంటే, ఇది దర్శనం అని చెప్పాను. అందుకే స్వప్నంలో కనపడుతుంది. స్వప్నంలో చనిపోయినట్టుగా కనపడిన మళ్ళా కళ్ళు తెరిచి చూస్తే అయ్యో వాయమ్మ చచ్చిపోయి ఉంటుంది నేను, ఇది కళ, ఇది స్వప్నమే అని చాలామంది గుండె వైలి కళ్ళు తెరిచి ఇక మళ్ళా నిద్రపోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రధాన యాజకుడు మలిన వస్త్రములు ధరించుకొని పాపపు స్థితి కలిగి సాతాను చేత నేరారోపణ పొందుతూ అక్కడ పరిచర్య చేయటానికి వెళ్ళాడు. వెళితే సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఇతడు మలిన వస్త్రములు కలిగిన వాడు అని. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి ఉన్నాడు. దేవుని ప్రేమించే ప్రజలే, దేవుని ప్రేమకు వారసులే, దేవుని యొక్క ఆశీర్వాదాలకు దీవెనలకు స్వతంత్రించుకోవటానికి అర్హులే. కానీ వాళ్ళు నిరంతరము సాతాను చేత నేరారోపణ పొందుతూ ఉన్నారు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, సాతానును యెహోవా నిన్ను గద్దించునుగాక అంటున్నాడు. సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక అంటున్నాడు. ఆ మాట చూద్దాం, చూడండి. 3వ వచనంలో 2వ వచనంలో మనకు కనపడుతుంది. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును అని గద్దిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, యెహోషువ అనే ప్రధాన యాజకుడు సాతాను చేత నిందింపబడుతూ నేరారోపణ చేయబడుతూ ఉన్నప్పటికీ దేవుడు నిందింపబడుతున్న వ్యక్తిని, నేరారోపణ గాంచుతున్న వ్యక్తిని, మలిన వస్త్రములు ధరించిన ప్రధాన యాజకుడైన యెహోషువను ఏమంటున్నాడంటే, ఇతడు నేను కోరుకున్న వ్యక్తి, యెరూషలేమును నేను కోరుకున్న వ్యక్తి, యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును గాక అంటే, యెరూషలేమును కోరుకున్నాడంటే యెరూషలేము అనే పట్టణంలో ఉన్న ప్రజలను కోరుకున్నాడని అర్థం. ఇశ్రాయేలును కోరుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కోరుకున్నాడని అర్థం. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును గాక అంటే, యెహోషువ అనే ఈ ప్రధాన యాజకుణ్ణి యెహోవా కోరుకున్నాడు. యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువను దేవుడు ప్రేమిస్తున్నాడు. యెరూషలేములో ఉండే ప్రజలందరినీ కోరుకున్నాడు. వారు నిరంతరము దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉన్నప్పటికీ ఆ పాపము చేసే ప్రజలను సహితము దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే వారి పాపముల నిమిత్తమై న్యాయపరంగా శిక్షను అనుభవించే ఒక మార్గం ఉంది. అది దేవుని ప్రణాళికలో తెలుసు. న్యాయబద్ధంగా ఆ ప్రజలను నేను క్షమించి కృప చూపి శిక్ష ఒక వ్యక్తి భరిస్తాడు. ఆ భరించే వ్యక్తి రాబోతున్నాడు. కాబట్టి నేను ఆ ప్రజల పాపములన్నిటినీ పరిహరించి క్షమించి నేను విడుదల విమోచన కలగజేసే దినం ఒకటి ఉంది. అది నా ప్రణాళికలో ఉంది. అంతలోపు ఈ ప్రజలు నా వైపు తిరిగితే, నేను చెప్పే విధానాన్ని ఆచరిస్తే, నా మార్గం వాళ్ళకు అర్థమైతే వాళ్ళు విమోచింపబడతారని దేవునికి తెలుసు. కాబట్టే ఏమంటున్నాడంటే, సాతాను ప్రధాన యాజకుడుగా ఉన్న ఈ యెహోషువ మీద ఫిర్యాదులు చేస్తూ నిందలు మోపుతూ నేరారోపణ చేస్తూ ఉన్నప్పటికీ దేవుని దూత ఈ సాతానును ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను గద్దించునుగాక,
యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించునుగాక అంటూ నేరారోపణ కలిగి ఉన్న వ్యక్తిని సేవ్ చేస్తూ సాతానునే గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యెహోషువ అనే ప్రధాన యాజకుడు పాపపు స్థితి కలిగి ఉన్నప్పటికీ, మలిన వస్త్రములు ధరించుకున్నప్పటికీ, అది వాస్తవమైన విషయమే అయినప్పటికీ, సాతాను చేసే ఫిర్యాదు నిజముగా కనపడుతున్నప్పటికీ సాతాను అనుకుంటున్నాడు, నేను నిజమే చెప్తున్నాను కదా, నేను అతని మలిన వస్త్రాలనే కదా ఎత్తి చూపుతుంది, నేను నేర ఆరోపణ చేస్తున్నది నిజమే కదా అని అనుకుంటున్నాడు సాతానుడు. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. సాతానుకు కూడా తెలుసు, యెహోవా నిన్ను గద్దించునుగాక, యెరూషలేమును కోరుకుంటున్న యెహోవా నిన్ను గద్దించునుగాక అని అంటున్నాడు. అంటేనే మలిన వస్త్రములు ధరించుకున్న ఆ వ్యక్తి మీద నేను కంప్లైంట్ చేయటము, అపవిత్రత కలిగిన వ్యక్తి అని నేను కంప్లైంట్ చేయటము, పాపపు స్థితిని కలిగి ఉన్న వ్యక్తి అని నేను కంప్లైంట్ చేయటము, అది తప్పు అని సాతానుకు అర్థం కావాలి. దేవుడు న్యాయవంతుడని సాతానుకు మనకంటే బాగా తెలుసు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు అన్న సంగతి సాతానుకు మనకంటే బాగా తెలుసు. ఆ న్యాయవంతుడైన దేవుడు, ఇతడు నేను కోరుకున్న వ్యక్తి మీద నీవు పాపపు స్థితి కలిగి ఉన్నాడని కంప్లైంట్ చేయొద్దు, నేను నిన్ను గద్దిస్తున్నానని అంటున్నాడని అంటేనే, దేవుడు సాతానును గద్దిస్తున్నాడని అంటేనే సాతానుకు అర్థమైపోయింది, ఇందులో ఏదో దేవుని న్యాయం పనిచేయబోతుంది, ఇందులో దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, అతడు నిజంగా మలిన వస్త్రాలు కలిగిన వ్యక్తే అని నేను దేవుని సన్నిధిలో నేరారోపణ చేస్తుంటే, అతడు మలిన వస్త్రములు కలిగిన వ్యక్తి కాదు, అగ్నిలో నుండి తీయబడిన కొరివలే ఉన్నాడని అంటున్నాడని అంటేనే ఏదో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నన్నే గద్దిస్తున్నాడు, నేరారోపణ చేసే నీవు నోర్మి అని సాతాను గద్దిస్తున్నాడని అంటేనే దేవుడు న్యాయవంతుడని సాతానుకు అర్థమైపోయింది. అర్థమైన కూడా అబద్ధాలు ఆడుతూ ఎన్నోసార్లు వాని గుణానికి అనుగుణంగా వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అయితే ఈ మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు యెహోషువ అని పిలువబడుతున్న ఈ వ్యక్తి పరిచర్య చేయటానికి దేవుని సన్నిధిలో నిలబడినప్పటికీ అతడు పాపి స్థానంలో ఉన్నాడు, అతడు పాపి స్థితి కలిగి ఉన్నాడు, అతడు మలిన వస్త్రాలను కలిగి ఉన్నాడు, అతని స్వభావము మార్చబడని విధంగా ఉంది, అతడు దేవుని సన్నిధిలో మార్చబడాల్సిన వ్యక్తిగా ఉన్నాడు, అతడు దేవుని సన్నిధిలో మార్పు చెందాల్సిన వ్యక్తిగా ఉన్నాడు, అతని వస్త్రములు వదిలిపెట్టి ప్రశస్త వస్త్రములు తొడగాల్సిన పరిస్థితిలో ఉన్నాడు, అతడు అగ్నిలో నుండి తీయబడిన ఒక వ్యక్తిగా కనబడాలి అని మనం నేర్చుకోవాలి. ప్రధాన యాజకుడైన యెహోషువ పాపి స్థానములో, రక్షణ పొందని వ్యక్తి స్థానములో, పాప స్వభావం కలిగి ఉన్న వ్యక్తి స్థానములో మనకు కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో మనం కూడా చక్కగా పాటలు పాడతాం దేవుని సన్నిధిలో, మంచిదే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటాం. దేవుని సంఘములో చాలా పరిచర్యలు ఉన్నాయి, అన్ని పరిచర్యలు చేసే పరిస్థితుల్లో మనం కూడా ఉంటాము. చివరికి వాక్యాన్ని చదివే స్థానంలో ఉంటాము, దేవుని కొరకై సేవ చేసే క్రమంలో కూడా ఉంటాము. అయినా కూడా సాతానుడు మన హృదయము మార్చబడకపోతే వాని కంప్లైంట్లు ఈ విధంగానే ఉంటాయి, వాని ఫిర్యాదులు ఈ విధంగానే ఉంటాయి. మలిన వస్త్రములు కలిగిన వాళ్ళు, పాపపు స్థితిలో ఉన్న వాళ్ళు, హృదయము మార్చబడని వాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు, కానీ మీరు ఇంకా ఎన్నో పాపాలు మీరు చేశారు, చక్కగా పరిచర్య చేయగలుగుతున్నారు, కానీ మీ హృదయాంతరంగం ఇంకా మారలేదు. తర్వాత ఎన్నో పాపపు
అతిక్రమాలు మీలో ఉన్నాయని సాతానుడు ఈవెన్ మనం చర్చిలో కూర్చున్న మన మీద కూడా, అంటే మార్చబడని వ్యక్తుల మీద కూడా వాడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడైన యెహోషువ అక్కడేం పాపం చేయడంలే. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఏం చేస్తున్నాడు? ధూపం వేయటానికి వెళ్ళాడు. అది పరిచర్యలో ఒక భాగమే, దేవుని పరిచర్యలో ఒక భాగమే. పరిచర్య చేయటానికి వెళ్ళిన సేవాకత్వంలో ఉన్న ఆ వ్యక్తి మీదనే ఇతడు మలిన వస్త్రములు ధరించిన వాడని సాతానుడు ఆరోపణ చేస్తున్నాడు. హృదయం మార్చబడకపోతే, మనము నీతిమంతుల స్థానంలో నిలవబడకపోతే, నీతిమంతులుగా తీర్చబడే స్థానంలో నిలవబడకపోతే, నీతి వస్త్రము ధరించకపోతే, పాప స్వభావము ఇంకా కలిగి ఉంటే, స్వభావం మార్చబడకపోతే నిరంతరము సాతానుడు మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు నూతన స్వభావం కలిగిన వ్యక్తి మీద కూడా సాతానుడు దాడి చేస్తాడు. నువ్వు మార్చబడలే, నువ్వు ఇంకా పాప క్రియలు చేస్తున్నావు, నువ్వు మార్చబడలే, నువ్వు దేవునికి కుమార్తెవు కాదు, నువ్వు కుమారుని కాదు అని మార్చబడిన వాళ్ళ మీదనే వాడు నేరారోపణ చేస్తుంటే, ఇక రక్షణ లేకుండా మార్చబడని ఒక వ్యక్తి, అతడు ఇంకా తన జీవితంలో స్వభావం మారిందన్న కన్ఫర్మేషన్ లేకుండా ఉన్న వ్యక్తి మీద సాతానుడు ఇంకా ఎక్కువ దాడి చేసే అవకాశము ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రధాన యాజకుడుగా పిలువబడుతున్న యెహోషువ మీదనే సాతానుడు, యాజకత్వం చేస్తున్న యెహోషువ మీదనే సాతానుడు కంప్లైంట్ చేస్తున్నాడు. అయితే మన మీద కూడా, మార్చబడిన వ్యక్తుల మీద నిరంతరము వాడు నేరారోపణ చేస్తూనే ఉంటాడు. రక్షింపబడిన వ్యక్తుల మీద నేరారోపణ చేసి వారి మనశ్శాంతిని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఆ రక్షణ లేని వ్యక్తులైతే ఇక మీరు పాట పాడిన వేస్తే, చర్చికి వెళ్ళినా వేస్తే, మీ మనసు మారలేదు, మీరు ఇన్ని పాపపు క్రియలు చేశారని వాడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆ స్వభావము వానికి సంబంధించింది. రక్షణ లేని వ్యక్తి కలిగి ఉన్న స్వభావం అంతా పాపపు స్వభావం. ఆ స్వభావము సాతాను స్వభావము ఒకటే. కాబట్టి వానికి సంబంధించిన వ్యక్తులు, వానికి చెందిన వ్యక్తులు, వాని స్వభావాన్ని కలిగిన వ్యక్తులు వాన్ని కాదని మరలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో కనబడి, దేవుని మందిరంలో పాటలు పాడుతూ, దేవుని మందిరములో పరిచర్య చేస్తూ, దేవుని మందిరములో దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని దగ్గరనే వచ్చి కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళు నాకు సంబంధించిన వ్యక్తులు, వీళ్ళ దగ్గర పాపపు క్రియలు ఉన్నాయి, పాపపు స్వభావం ఉంది, మలిన వస్త్రాలు ఉన్నాయి అని అంటే దేవుడు, నేను వీళ్ళ కొరకు రక్తము చిందించబోయే ఒక ప్రణాళిక ఉన్నది, నేను వీళ్ళను ప్రేమిస్తున్నాను, వీళ్ళని నేను కోరుకుంటున్నాను అని సాతానును గద్దిస్తాడు. వాని స్వభావం కలిగి ఉన్న ప్రజలైనప్పటికీ, ఇంకా మార్చబడని ప్రజలైనప్పటికీ నేను వీళ్ళను ప్రేమిస్తున్నాను, అనాదిలోనే దేవుని గొర్రెపిల్ల వధించబడింది, అది నెరవేరుతుంది, కాబట్టి నేను వీళ్ళను ప్రేమిస్తున్నానని సాతానుని గద్దించి వెళ్ళగొడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయంగా మనము ఆలోచన చేస్తున్నాం ఏంటంటే, పాపపు స్థితి, నిందించబడిన మనిషిగా ప్రధాన యాజకుడైన యెహోషువ మనకు కనపడుతున్నాడు. అందుకే సాతానుడు అతని మీద ఆరోపణ, ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న మన మీద సాతానుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడా? అది మనకు గమనిస్తే, అది నీకు, వాడు నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడన్న సంగతి నీకు అర్థమైతే, రెండవదే నీకు అర్థం కావాలి. అదేంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, వాడు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, నన్ను పరిశుద్ధపరచడానికి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది, నన్ను దేవుని దగ్గరికి చేర్చుకోవటానికి దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, దేవుడు నన్ను హక్కున చేర్చుకోవటానికి ఏదో ఒక
కార్యాన్ని సిద్ధపరిచాడు. అది తన కుమారుని ద్వారా నెరవేర్చే క్రమములో దేవుడు ఉన్నాడు. సాతాను ఫిర్యాదును కొట్టివేసి నన్ను చేర్చుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా నీకు అర్థం కావాలి. ఇది అర్థం కాక అది అర్థం కాక ఇలాగే జీవితం కొనసాగుతూ ఉంటే మనం ఏ క్షణంలో మరణించితే ఆ క్షణంలో సరాసరి నరకంలో కళ్ళు తెరవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధాన యాజకుడైన యెహోషువకు అర్థమైంది, యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు, యెరూషలేమును నిన్ను కోరుకుంటున్నాడు, యెరూషలేములో ఉన్న నన్ను కోరుకుంటున్నాడు, ప్రధాన యాజకుడుగా ఉన్న నన్ను కోరుకుంటున్నాడని యెహోషువకు అర్థమైంది. కాబట్టి స్పందించాడు. అర్థం కాకపోతే సాతాను నేరారోపణ కిందనే ఉంటూ బ్రతికినంత కాలము, చచ్చిపోయిన తర్వాత ఇక నరకములో జీవితాన్ని వెలుబుచ్చే పరిస్థితి ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో సాతాను నేరారోపణ చేస్తున్నాడు పాపపు స్థితి కలిగిన ఆ వ్యక్తి మీద. రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏంటంటే యెహోవా దూత పరిశుద్ధీకరణ, దేవుని కృపా క్షమాపణ మనకి ఇక్కడ కనపడుతుంది. చదువుదాం చూడండి, 3వ వచనం నుండి 2వ వచనము 3వ లైన్ నుండి చదువుదాం. అమ్మ 2వ వచనము 3వ లైన్ చదువు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. చూడండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతన్ని మైల బట్టలు మలిన వస్త్రములు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మలిన వస్త్రములు ధరించిన యెహోషువ దగ్గరికి యెహోవా దూత వచ్చి, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అంటున్నాడు. 3వ వచనం జాగ్రత్తగా గమనించండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, ఇది గమనించండి, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, అలా మలిన వస్త్రములు ధరించిన వాని వైపు చూస్తూ ఏమంటున్నాడంటే, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ నిలుచున్న వారిని పిలిచి ఇతన్ని మలిన వస్త్రాలను తీసివేయండి అని తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అతన్ని అలంకరించమని సెలవిచ్చెను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అగ్నిలో నుండి తీయబడిన కొరివి ఏ విధంగా ఉంటుంది? అగ్నిలో నుండి తీయబడిన కొరివి చెప్పండమ్మా. ఎర్రగా నిప్పు కణము కనకన మనం మండుతూ ఉంటుంది కదా. మలిన వస్త్రము ధరించుకున్న ఆ వ్యక్తిని దేవుడు యెహోవా దూత ఎలా చూస్తున్నాడంటే, అతను నేను ప్రేమించాను, అతను నేను కోరుకున్నానని చెప్పి అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఇతడు ఉన్నాడు అని. అంతకుముందు సాతాను మలిన వస్త్రములు ధరించుకున్న వ్యక్తి అని చెప్తుంటే, సాతానును గద్దించి నేను న్యాయపరంగా కృప చూపి దయ చూపి క్షమాపణ అతనికిచ్చి క్షమాపణకు కారణమైన వెల చెల్లించి క్షమాపణకు కారణమైన రక్తము కార్చి క్షమాపణకు కావలసినంత విలువ చెల్లించి అతన్ని నేను రక్షించే ప్రణాళిక ఉంది. కాబట్టే సాతానును గద్దించి ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని అతన్ని గూర్చిన సాక్ష్యాన్ని ప్రకటించి అక్కడున్న వారిని పిలిచి ఇతని మలిన వస్త్రాలను తీసివేయండి అని చెప్పి
అతనికి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేస్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికలో పాపులు అని ముద్ర వేయబడినప్పటికీ, నరకానికి పాత్రులు అని ముద్ర వేయబడినప్పటికీ, శిక్షకు అర్హులు అని చెప్పబడినప్పటికీ, ఇతనిలో పాప స్వభావము, పాపపు క్రియలు సంతుష్టిగా ఉన్నాయి, అవి నరకానికి తీసుకెళ్తాయని చెప్పబడినప్పటికీ, ఆ వ్యక్తులను సహితము దేవుడు ఏమంటున్నాడంటే, వీరు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నారు. వీరు నమ్మితే, వీరు విశ్వాసం ఉంచితే, వీరు దేవుడు ప్రేమిస్తున్నాడని విశ్వసించగలిగితే, దేవుని వాగ్దానం ఉన్నదని గ్రహించగలిగితే, వారిని ప్రశస్త వస్త్రములు తొడిగించే అవకాశం ఉన్నది. మలిన వస్త్రములు తీసివేసి, పాప స్వభావమును తొలగించి, నూతన స్వభావాన్ని ధరింపచేసి, ప్రశస్తమైన వస్త్రాలను వాళ్లకు తొడిగించి, వీరు అగ్నిలో నుండి తీయబడిన దేవుని కొరివి వలె, దేవుని పిల్లల వలె, దేవుని యొక్క ప్రేమకు అర్హుల వలె, స్వభావం మార్చబడిన పిల్లల వలె కనబడతారని దేవుని సాక్ష్యము సెలవిస్తుంది. దేవుని వాక్కు సెలవిస్తుంది. దేవుడు ప్రణాళిక సెలవిస్తుంది. దేవుని వాగ్దానమును నమ్మితే అది వాళ్ళు పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దూత పరిశుద్ధీకరణ చేస్తున్నాడు. యెహోవా దూత అతన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. యెహోవా దేవుడు ప్రణాళిక ప్రకారం చేస్తున్నాడు. పాప క్షమాపణ, విమోచన, పాప స్వభావాన్ని తొలగించటము, మలిన వస్త్రాలను తొలగించటము, నూతన స్వభావాన్ని ధరింపచేయటము, ప్రశస్త వస్త్రాలను తొలగించటము, ఇవన్నీ మనకు ఈ పాప క్షమాపణ, పరిశుద్ధీకరణ, విమోచన, నీతిమంతులుగా తీర్చబడటము, జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, ఇవన్నీ ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్నట్లుగా దర్శనములో జకర్యా ప్రవక్త చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యెహోవా దూత జరిగిస్తున్న ఈ పరిశుద్ధీకరణ, జస్టిఫికేషన్ క్రియ మన జీవితంలో కూడా జరగాలంటే మనం కూడా నమ్మాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా కొరకు రక్తం చిందించబడింది, నా కొరకు యేసు ప్రభు నా పాపములను తన మీద వేసుకున్నాడు, తన నీతి, పరిశుద్ధత, తన వస్త్రము, తన క్రియలు, తన ప్రశస్తమైన నీతి వస్త్రాన్ని నాకు తొడిగిస్తున్నాడు అని మనము నమ్మితే, వాగ్దానం యందు విశ్వాసం ఉంచగలిగితే, మనము కూడా అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వ్యక్తి వలె దేవుని సముఖములో కనబడతాము అన్న సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు, నీతిమంతులుగా తీర్చబడటం అన్న బోధ, పరిశుద్ధపరచబడ్డం అన్న బోధ, యేసు ప్రభు మీద పాపములు మోపబడటం, యేసు ప్రభు నీతి మనుషుల మీద మోపబడటం అన్న బోధ ఏదో ఇప్పుడిప్పుడు రోమాపత్రికలో పుట్టింది అని అనుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడిప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం బయలుదేరింది ఈ బోధ అనుకుంటున్నారు. ఇది ఆది కాండము నుంచే ఉన్నది. ఆది కాండములో అవ్వ ఆదాము చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా వాళ్ళు కట్టుకున్న అంజూరపు ఆకులనే మలిన వస్త్రాలను తొలగించి వారికి ఒక చర్మపు వస్త్రాలు అనగా ఒక జంతువును బలి ఇచ్చి, ఆ బలిలో రక్త ప్రోక్షణ కలిగించి, వారి పాపములకు రక్తము చిందించి, ఆ జంతువు చర్మాన్నే వారికి వస్త్రములుగా దేవుడు తయారు చేసి, వారికి నీతి వస్త్రాలకు సాదృశ్యంగా మొదటి అధ్యాయం నుంచే కప్పబడుకుంటూ వస్తున్నాడు. దేవుడు కప్పుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నీతి వస్త్రము కప్పబడటం అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కాదు. మొదటి నుంచే దేవుడు తన ప్రశస్తమైన వస్త్రాలను, నీతి వస్త్రానికి సాదృశ్యంగా ప్రశస్తమైన వస్త్రాలను కప్పుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మలిన వస్త్రములు, పాపపు స్వభావమును తొలగించుకోవటము అన్నది మన స్వేచ్ఛ మీద ఆధారపడింది. మనము నమ్మితే
వచ్చే దానిపై ఆధారపడి ఉంది. మనం విశ్వాసం ఉంచితే కలిగే దీవెనపై ఆధారపడి ఉంది. మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనకు నీతి ప్రసాదించబడుతుంది అన్న దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మన విశ్వాసము, మన విధేయత, మన లోబట్టం మీద ఆధారపడి ఉంది. కాబట్టి యెహోషువ ఇతడు మలిన వస్త్రాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని దూత ఇతరులకు సెలవిస్తే అతని మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేసి యెహోషువను పరిశుద్ధీకరణ చేస్తూ ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలే ఉన్నాడన్న సాక్ష్యాన్ని దేవుడు ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, 5వ వచనం ఒకసారి చదువుదాం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచి ఉండను. అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలాగున సెలవిచ్చెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధీకరణ మనుషులను ప్రేమిస్తూ మనుషుల ఎడల తను జరిగించాల్సిన న్యాయ సంబంధంగా క్రియను జరిగించి, ఆ న్యాయ సంబంధమైన క్రియ ఏంటంటే దేవుడు తన కుమారుని చంపటమే. దేవుని తన ప్రియ కుమారుని దేవుణ్ణి వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా అతన్ని వధించటమే, చంపడమే దేవుని న్యాయం. అలా చంపబడి అతని నీతిని ప్రజలకిచ్చి ప్రజల పాపాన్ని యేసు ప్రభుకిచ్చి ఒక గొప్ప మార్పిడి జరిగించి ప్రజలను తన సొత్తుగా, తన పిల్లలుగా, తన శ్రేయోభిలాషులుగా, తన స్నేహితులుగా, తన దాసులుగా, తన కుమార్తెలుగా, తన కుమారులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా, జ్యేష్ఠులుగా, దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళికలో మనం భాగమై ఉండాలంటే ఇది కేవలం విశ్వాసం వలననే సాధ్యమవుతుంది, నమ్ముట వలనే సాధ్యమవుతుంది, వాగ్దానం యందు విశ్వాసం కలిగి ఉండటం వలనే సాధ్యమవుతుంది. ఇది క్రియల వలన కలిగినది కాదు. దేవుని వాగ్దానం ఉందా? దాన్ని స్వతంత్రించుకోవాలంటే నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం ఉంచితే నీవు కూడా పరిశుద్ధీకరణ జరుగుతుంది, నీతిమంతురాలుగా తీర్చబడతావు, శాంక్టిఫికేషన్ జరుగుతుంది. యెహోషువకు అదే అక్కడ జరిగింది. ఆ దర్శనమే జకర్యా చూచి మనకు ఆ గ్రంథములో ఇది గ్రంథస్థం చేయబడింది. తర్వాత మూడవ విషయం ఏంటంటే, ఇలా నీతిమంతునిగా తీర్చబడిన పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉన్న జకర్యాకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మూడో విషయము, ఒక ఉన్నతమైన పిలుపు వస్తుంది, దేవుని పిలుపు. అదేంటంటే, నీవు దేవుని కుమారుడవు కాబట్టి ఇక నీకు కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. దేవుని పిల్లలు కాబట్టి కొన్ని నియమాలు ఇస్తున్నాడు. దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళ లక్షణాలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలు కాబట్టి మీ అధికారాలు ఇవి చూడండి, అధికారాన్ని ప్రదర్శించండి. దేవుని పిల్లలు కాబట్టి ఇదిగో నా పిల్లలకు తగినట్లుగా ఈ ఉద్యోగం చేయండి అంటున్నాడు. నా పిల్లలకు తగినట్లుగా ఈ బాధ్యతలు చేయండి అంటున్నాడు. నా పిల్లలు కాబట్టి, నా కుమార్తెలు కాబట్టి ఇదిగో నా పనిని చేయండి అంటున్నాడు. ఆ పని ఏంటో 6వ వచనం నుంచి మనకు కనపడుతుంది చూడండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకి ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు, చూడండి, అతనికి దేవుని కుమారుడు కాబట్టి దేవుని మార్గములో నడవాలని చెప్తున్నాడు. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకిత్తును అంటున్నాడు. దేవుని పిల్లలైన తర్వాత దేవుని బాధ్యతలు చెప్తున్నాడు. దేవుని కట్టడలు చెప్తున్నాడు. దేవుడు తన పిల్లలకిచ్చే
పనులు చెప్తున్నాడు. పనులు ఏమని చెప్తున్నా అంటే, నీవు నా కుమారుడవు, నీవు నా మార్గంలో నడవాలి. అలా నడిస్తే నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొంటే నా మందిరంలో నీవు అధికారివై, అధికారం కలిగిన వాడవై, ఒక ఆఫీసర్గా ఉంటూ నా ఆవరణాలను కాపాడిన వాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడుటకు వారికి కలిగినట్లుగా నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకు దొరుకును. ఇది రక్షింపబడిన తర్వాత దేవుడిచ్చే గొప్ప బాధ్యతలు. అది సేవ చేయటం కావచ్చు, తర్వాత ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన పనులు కావచ్చు, ప్రజలకు బాధ్యతాయుతమైన రెస్పాన్సిబిలిటీ పర్సన్గా కావచ్చు. నీ ప్రభావము అందరూ గమనిస్తున్నప్పుడు నీవు వారిని ప్రభావవంతం చేసే ఒక గొప్ప దేవుని అధికారిగా కావచ్చు. ఈ అధికారాన్ని సరిగా నిర్వర్తించకపోతే, దేవుడు నీకు ఇచ్చిన పనిని బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే దేవుడు ఏం చేస్తాడు? పక్కన పెట్టేస్తాడు, నిర్వర్తించే వ్యక్తిని లేపుకుంటాడు. ఉదాహరణకు మోసే ఐగుప్తు దేశం నుంచి 20 లక్షల మందిని నడిపించుకుంటూ వస్తున్నాడు కనాను దేశానికి. ఎన్ని సంవత్సరాలు నడిచారు అరణ్యములో? 40 సంవత్సరాలు నడిచారు. పాపం ఆ ప్రజలు విసిగిస్తూ కోపపడుతూ మోసే మీద ఎన్నో నేరారోపణలు చేస్తుంటే ఆ సనుగులకు గొనుగులకు భరించలేక దేవుడిచ్చిన బాధ్యతాయుతమైన పనిని చేయటానికి కొంచెము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? రక్షణ పోలే. ఏం జరిగిందంటే, నీవు కనాను దేశాన్ని ప్రవేశించలేవు, దూరం నుండే ఈ కొండ మీద నుంచి చూడు, ఇక నువ్వు అక్కడికి ప్రవేశించలేవు. దేవుడు తన పిల్లలకు కొన్ని బాధ్యతలు, అధికారాలు ఇస్తే ఆ అధికారాలను దుర్వినియోగం చేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే, నీవు ప్రవర్తించకపోతే నీ స్థానాన్ని తొలగించి బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని, దేవుడు అప్పగించిన పనిని నేను బాధ్యతాయుతంగా చేశాను. ఇక మీదట నా కొరకు దేవుని సన్నిధిలో ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన పనిని నేను చేశానన్న సంతృప్తి, సంతోషం నాకుంది అని అతడు సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఒకవేళ పౌలు గనక సరిగా తనకిచ్చిన బాధ్యతాయుతమైన పనిని చేయకపోతే ఈ సాక్ష్యాన్ని అతడు చెప్పలేడు, సంతృప్తికరమైన సంతోషకరమైన ఆ సాక్ష్యాన్ని వెలిబుచ్చలేడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మా సహోదరులకు, సంఘ పెద్దలుగా ఉన్న వారికి, పాస్టర్లకు, అలాగే బాధ్యతాయుతంగా ఉన్న విశ్వాసులకు, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, పనులు ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు. దేవుని మందిరాన్ని నడిపించడానికి, దేవుని ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి, దేవుని ప్రజలకు సహకారాలు అందించడానికి, ఆర్థికంగా అన్ని రకాలుగా అందించడానికి దేవుడు తన పిల్లలను తన మందిరములో, తన సంఘములో నిలవబెట్టుకున్నాడు. ఇవి బాధ్యతాయుతంగా జరిగించకపోతే, అది నేనైనా, ఇక్కడున్న సహోదరులైనా, బాధ్యతాయుతంగా ఉన్న విశ్వాసులైనా, ఎవరైనా సరే, ఈ పనుల విషయంలో దేవుడు రక్షింపబడిన నాకిచ్చిన బాధ్యతలు, రక్షింపబడిన నాకిచ్చిన కృపావరాలు, రక్షింపబడిన నాకిచ్చిన పనులు బాధ్యతాయుతంగా చేయకపోతే నిన్ను పక్కకు జరిపి దేవుడు వేరే వాళ్ళను, చేసే వాళ్ళను నిలబెట్టుకుంటాడు. అది దేవునికి కష్టమైన పని కాదు. మోసేను పక్కన పెట్టాడు, యెహోషువను లేపుకున్నాడు. ఇంకా యెహోషువ కూడా సరిగా చేయకపోతే న్యాయాధిపతులను లేపుకున్నాడు. న్యాయాధిపతులు సరిగా బాధ్యతాయుతంగా పనిచేయకపోతే రాజులను లేపాడు. రాజులు సరిగా పనిచేయకపోతే ప్రవక్తలను చెప్పుకుంటూ వచ్చాడు. ప్రవక్తలు సరిగా పనిచేయకపోతే దేవుడు లేపుకుంటూనే తన పిల్లలు ఎవరు పని చేస్తే వాళ్లకు బాధ్యతలు
అప్పగించి దేవుని పనిని నమ్మకంగా చేసే వ్యక్తులను దేవుడు నిలవబెట్టుకుంటూ వస్తాడు. బాధ్యతాయుతంగా పని చేయకుండా, అప్పగించిన పని ఎడల నమ్మకత్వము లేకుండా, అప్పగించిన దేవుని పనిని చెడు ప్రభావము ఇతరుల మీద పడేటట్లుగా చేసుకుంటా మనము మాదిరికరమైన వ్యక్తులుగా ఉండకుండా ఉంటే, మనము ఇతరులను మనల్ని చూసి ఇతరులు మన చెడు ప్రవర్తన ద్వారా ఇతరులు ప్రభావితమై దేవుని దూషించే పరిస్థితి కనుక వస్తే, నేను ఒక మాట నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను, అదేంటంటే మనము చనిపోయే ప్రమాదం కూడా ఉంది. హల్లెలూయా. చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన పనిని బాధ్యతాయుతంగా పనిని చక్కగా నిర్వర్తించకపోతే దేవుడు చంపేస్తాడు. ఎందుకు చంపుతాడంటే, నీవు బాధ్యతాయుతంగా నీకు అప్పగించిన పనిని నువ్వు చేయకపోతే, నిన్ను గూర్చి చెడు ప్రభావమే ప్రజల్లోనికి వెళ్ళిపోతూ ఉంటే, నిన్ను గూర్చి చెడునే నేర్చుకుంటున్నారు కానీ నీ దగ్గర ఉన్న నీతి సువార్తను వాళ్ళు నేర్చుకోవటం లేదు. నీ దగ్గర ఉన్న నీతి సువార్తను వాళ్ళు గ్రహించే పరిస్థితుల్లో నీ ప్రభావము సరిగా లేనందున ఆ సువార్త వారికి అందటం లేదు. కాబట్టి నీ వలన సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేకపోతే నీవు ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతటి ఆ పెద్ద నిర్ణయాలు కూడా దేవుడు తీసుకుంటాడు. అంటే చనిపోయిన గొప్ప గొప్ప దైవజనులు సరిగా పనిచేయటం లేదని కాదు అర్థం. ఉదాహరణకు పౌలు నిండు యవనస్తుడిగా చాలా పరిచర్య చేసి ఇంకా జీవించడానికి చాలా కాలం ఉన్నప్పటికీ చనిపోయాడు. అయితే అతడు బాధ్యతాయుతంగా లేడనే అర్థము? అలా కాదు. కొన్నిసార్లు బాధ్యతాయుతంగా పనిని చక్కగా నిర్వర్తించిన వ్యక్తులైనప్పటికీ మరణించాల్సిందే. కాబట్టి మరణం వస్తుంది. కానీ నీకు దేవుడు అప్పగించిన వరాలు, దేవుడు అప్పగించిన పనులు, దేవుడు అప్పగించిన మార్గము, దేవుడిచ్చిన కర్తవ్యము సరిగా నిర్వర్తించకపోతే నీకొచ్చిన మరణము నీకు తెలిసిపోతుంది. నీకు అది తెలిసిపోతుంది. నేను సరిగా పని చేసింటే ఇక చాలామందికి ఉపయోగపడేవాడిని, సరిగా చేయటం లేదు కాబట్టి నా వల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను వెళ్ళిపోవటమే ఇది మంచిదని నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క పిల్లలు వారికి అప్పగించాల్సిన బాధ్యతలు దేవుడు యెహోషువకు ప్రధాన యాజకునిగా ఉన్న ఆ వ్యక్తికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన నీవు మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకెత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తనకిచ్చిన బాధ్యతలను యెహోషువకు, ప్రధాన యాజకుడైన యెహోషువకు గుర్తు చేస్తున్నట్లుగా చూస్తున్నా. ఇక 4వ విషయం ఏంటంటే, ఆ బాధ్యతలు, ఆ పనులు, ఆ కర్తవ్యము చేయాల్సిన వ్యక్తికే ఏమని చెప్తున్నాడంటే, రాబోయే దినాల్లో జరిగే ఒక గొప్ప కార్యం జరుగుతుందనే ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఒక గొప్ప వాగ్దానము మీరు గ్రహించాలి. నీ దగ్గర ఉన్న వాళ్ళు, పనిచేసేవాళ్ళు, నీవు ఈ వాగ్దానాన్ని గ్రహించండి అని ఒక గొప్ప వాగ్దానము, అది క్రీస్తును గూర్చిన వాగ్దానము చెప్తున్నాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం చివరి లైన్, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిగురు అంటే ఎవరు? యెషయా గ్రంథంలో ఉంటుంది కదా,
యెష్షయి మొద్దుకు ఒక చిగురు పుట్టును, అతడు తన ప్రజలను పాపముల నుండి విడిపిస్తాడు. యేసు ప్రభువును గూర్చిన వాగ్దానం చిగురు. ఉన్నాయి, అన్ని రెఫరెన్సులన్నీ ఉన్నాయి, ఇక చూపించడానికి కాకుండా చెప్తున్నాను. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చదువుదాం చూడండి. ఓకే, యెషయా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెషయా 4:2 చదవమ్మా. ఆ దినమున చూడండి, యెహోవా చిగురు మహిమయు భూషణమగు ఇశ్రాయేల్లో వారిని 11:1 కూడా చదవండి ఒకసారి. మీరు చదువుతున్నారు కానీ పాపం బాగా నాకే వినబడడం లేదు. యెష్షయి చూడండి అమ్మా, యెష్షయి మొద్దులో చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, యెష్షయి వంశావళి నుండి యేసు ప్రభు వస్తాడని దాని అర్థం. ఆయన తన ప్రజలను పాపముల నుండి విడిపిస్తాడని అర్థం. ఒక గొప్ప వాగ్దానాన్ని యెహోషువకు, ప్రధాన యాజకుడైన యెహోషువకు అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు, చిగురు పుడుతుంది. అంత మాత్రమే కాదు, నేను యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి. ఒక రాయి కూడా ఉంది. చిగురు అన్న యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగానే ఉంది, రాయి కూడా యేసు ప్రభువుకు సాదృశ్యంగానే ఉంది. అపోస్తుల కార్యం రోమపత్రికలో కూడా ఉంటుంది, యెరూషలేములో ఒక రాతిని స్థాపించబోతున్నాను, అనేకులకు ఆ రాయి అడ్డుబండగా ఉంటుంది, అందరూ ఆశ్చర్యపడతారు, ఆ రాతిని తట్టుకొని కింద పడతారు, కానీ ఆ రాయి యందు విశ్వాసం ఎవరు ఉంచరు. రాతిని తట్టుకొని కింద పడ్డం అంటే ఈ రాతి ద్వారా అనేకులకు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. పేతురుతో అంటాడు, పేతురు ఈ రాతి మీద నువ్వు సంఘాన్ని కడతావు అంటే క్రీస్తు పైన, క్రీస్తు అనే పునాది పైన నీతిమంతులుగా తీర్చబడే సంఘం కట్టబడపోతుంది. కాబట్టి ఆ రాతి మీద కట్టబడే సంఘం మాత్రమే నిలబడుతుంది అని చెప్పటానికి దేవుడు అనేక లేఖనాలను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ రాయే అనేకులకు అడ్డుబండగా ఉంది. ఏంటి? ఈయన మరియమ్మ యేసేపు కుమారుడు, ఇతడు క్రీస్తు ఎట్లయితాడు, ఇతడు విమోచకుడు ఎట్లయితాడు, ఇతని మీద సంఘం ఎలా కట్టబడుతుంది, ఇతడు దేవుడు ఎలా అవుతాడని అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి అది నమ్మరు. కాబట్టి వీరికి ఈ వాగ్దానాలు ప్రకటిస్తున్నాడు. చిగురు పుడుతుంది, రాతిని మీ మధ్యలో ఉంచుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆ రాతికి చూడండి ఆ మాట, 7 నేత్రములు కదా. ఆ రాతిని తేరి చూడండి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేనే. 7 నేత్రములు, 7 నక్షత్రములు. 7 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథములో జ్ఞానానికి ఆధారమైనది, పరిపూర్ణతకు నిలయమై ఉన్నది, పరిపూర్ణతకు సాదృశ్యమైనది. జ్ఞానం విషయంలో సంపూర్ణమైన వ్యక్తినైనా నేను సెలవిస్తున్నాను. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయంటే జ్ఞాన సంపూర్ణుడుగా ఉన్న రాయి అని పిలువబడుతున్న యేసు ప్రభు మీ మధ్యలో పుడతాడు. అతడే విమోచకుడు, అతడే పాప పరిహారి, అతడే రక్తము కారుస్తాడు, అతడే తన ప్రజలను పాపం నుండి విడిపిస్తాడు, అతడే మీకు నీతినిస్తాడని వాగ్దానాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సయాను గూర్చిన వాగ్దానము, క్రీస్తును గూర్చిన వాగ్దానము యెహోషువకు అక్కడున్న సేవకులకు ప్రకటించబడుతుంది. అప్పుడు వారు అనుకున్నారు, చాలా వాగ్దానం యందు అతిశయపడుతూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ వారు ఉన్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు,
ఆ వాగ్దానం గనక నెరవేరితే, ఆ దీవెనలు గనక మీకు వస్తే, ఆ చిగురు ద్వారా మీరు దీవించబడితే, ఆ రాతి ద్వారా మీరు స్వస్థపరచబడితే, ఆ రాతి ద్వారా మీరు పరిశుద్ధపరచబడితే, ఆ క్రీస్తు ద్వారా మీరు విమోచింపబడితే, ఇదిగో మీకు ఈ దీవెనలు కలుగుతాయి, ఈ ఆశీర్వాదాలు కలుగుతాయి అని చివరిగా వాగ్దానము ద్వారా వచ్చే దీవెనలు కూడా చెబుతున్నాడు. అదేంటంటే 10వ వచనంలో మనకు కనపడుతుంది. 9 నుంచి మధ్యలో నుంచి చదువుదాం. ఒక దినం వచ్చును అనే దగ్గర నుంచి చదువుదాం. మరియు ఒక దినము ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, మరియు ఒక్క దినములోగానే, ఇది గమనించండి, ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ వాగ్దానమును, చిగురు అనే వాగ్దానాన్ని, రాయి అనే వాగ్దానాన్ని, ఆ రాతికున్న 7 నేత్రములనే ఆ జ్ఞానపూర్వకమైన ఈ మాటల యందు మీరు విశ్వాసం ఉంచగలిగితే, మీరు ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల క్రింద ఒక దినమున నెమ్మది, సంతోషము, సమాధానము, సుఖశాంతులతో విలసిల్లుతారు. ఇదే యెహోవా వాక్కు. వాగ్దానాన్ని నమ్మితే దీవెనలు కలుగుతాయి. వాగ్దానం యందు విశ్వాసం ఉంచితే ఆశీర్వాదాలు కలుగుతాయి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆధారమైన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే దేవుని దగ్గర నుంచి అనేక దీవెనలు వస్తాయని చెప్పబడుతున్నది దేవుని వాక్కు. అంజూరపు చెట్ల కింద ఉండటము, ద్రాక్ష చెట్ల కింద ఉండటం ఏంటి అని 4-5 రెఫరెన్సులు ఉన్నాయి. ఉంటే ఏం కలుగుతుందని. అంజూరపు చెట్ల కింద ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకుంటారు, ద్రాక్ష చెట్ల కింద ఎందుకుంటారు అంటే, వారికి సంతోషము, నెమ్మది, ఆశీర్వాదాలు కలిగిన ప్రతిసారి వారు అంజూరపు ద్రాక్ష చెట్ల కింద దేవుని స్తుతిస్తూ నెమ్మదితో, ఆశీర్వాదంతో, సంతోషంతో ఉంటారు. అందుకోసమే యేసు ప్రభు నతానియేలుతో ఒక మాట అంటాడు, గుర్తుందా మీకు? అంజూరపు చెట్ల కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరిగాను అంటాడు. నతానియేలు అంటున్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడవే అని నేను విశ్వాసం ఉంచుతున్నానంటే, నతానియేలు నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అంటాడు. అంజూరపు చెట్టు కింద ఊరికే అనాలోచితంగా ఇశ్రాయేలు ప్రజలు కూర్చున్నారంటే దేవుని లేఖనాలు, ధ్యానము, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ ఒకరినొకరు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ, ఒకరినొకరు దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ అంజూరపు చెట్ల కింద నెమ్మదిగా ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. దానినే దేవుడు అంటున్నాడు, ఈ చిగురు, ఈ రాయి, ఈ వాగ్దానాన్ని మీరు నమ్మితే మీకు నెమ్మది, దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పడానికి సాదృశ్యంగా ఈ దర్శనాన్ని జకర్యాకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చిగురు, రాయి అయిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. తీర్చబడిన మనము దేవుని దగ్గర నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు, సమృద్ధి ఇవన్నీ మనకు వస్తాయి. అవి పరలోకములో, ఈ లోకములో ఆరోగ్యము అన్నీ మనం కలిగి ఉంటాం. ఒకవేళ ఇన్ కేస్ పౌల్లాగా బలహీనతల యందు కూడా నేను సంతృప్తిగా ఉండగలను. హల్లెలూయా. నాకు లేని పరిస్థితుల్లో కూడా నేను సంతృప్తిగా ఉండగలను. అసలు సంతృప్తే అన్నదే ఒక గొప్ప ఆశీర్వాదం. అది ఉందా లేదా అన్నది కాదు. ఉన్నా లేకపోయినా సంతృప్తి ఉంటే చాలు. సంతృప్తి లేకపోతే ఉన్నా కష్టమే, లేకపోయినా కష్టమే. పెద్ద ధనవంతులుగా ఉన్నారనుకోండి, సంతృప్తి లేకపోతే ఏం లాభం? ధనం ఉండి. ఏమీ లేని వాళ్ళుగా ఉన్నారనుకోండి, సంతృప్తి లేకపోతే ఏం లాభం? కాబట్టి తృప్తి కలిగి ఉండటమే గొప్ప దీవెన అని ప్రభు నామంలో మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.